అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఈ స్ట్రెస్ గురించి మీరు అడిగారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ స్ట్రెస్ ఒకటే కాదు, స్లీప్తో ప్రాబ్లం. ఇప్పుడు అందరికీ కూడా స్లీప్తోనే ప్రాబ్లం వచ్చింది. 10th కాడి నుంచి ఉంది ఈ ప్రాబ్లము. పెద్దవాళ్ళ వరకు ఉంది స్లీప్ డిసార్డర్. అంటే వాళ్ళు మెడికేషన్లో ఉండడం వల్ల అవ్వచ్చు, వీళ్ళకి వర్క్ టెన్షన్స్, స్ట్రెస్ అవ్వచ్చు, కాంపిటీషన్స్ అవ్వచ్చు, పిల్లలు స్టూడెంట్స్కి ప్రెషర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ స్లీప్ అనేది ఎందుకు స్ట్రెస్లోకి వెళ్తున్నారు, ఎందుకు వీళ్ళకి నిద్ర పట్టట్లేదు, ఎందుకు అంటే టైంలో ఉండట్లేదు. టైంలో ఉండమని చెప్తాను నేను. యోగా అదే నేర్పిస్తుంది నీకు. యోగా చేస్తే ఏమొస్తుంది అంటే మీరు టైంలో ఉండడం నేర్చుకుంటారు. అంటే కాలంతో పాటు కలిసి నడవాలి, మనం కాలంతో పాటు నడవాలి. ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడే ఉండాలి. మీరు ముందుకు వెళ్ళిపోవడానికి లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు. ఇప్పుడు మనం ఎందుకు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాం, ముందుకన్నా వెళ్ళిపోతున్నాం, వెనక్కన్నా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే జరిగిపోయినాయి అన్నా మనం గుర్తు తెచ్చుకొని బాధపడడమా, లేకపోతే ముందు చూసి భయపడడం. ముందు చూస్తే చీకటిగా ఉంది, వెనక్కి చూస్తే చీకటిగా ఉంది. ఆ రెండు చీకటి అయినప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కనపడదు, ఇది కూడా చీకటిగానే ఉంటుంది. కాబట్టి జరిగిపోయింది అయిపోయింది, దాని గురించి ముందు దాంట్లోకి వెళ్ళకండి. ఇప్పుడు దాంట్లో కనుక ఉంటే మీకు స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే రాత్రి అయ్యేసరికి చీకటి పడుతుంది. చీకటి పడింది అంటే నువ్వు పని ఆపాలి. ఫస్ట్ లైట్ ఉండకూడదు. లైట్ లేకపోతేనే మనకి మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. లైట్ ఉంటే మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. మనకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతేనే నిద్ర వస్తుంది కదా. మరి నిద్ర రావాలి అని అంటే నువ్వు లైట్ లేని ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు యూత్ అంతా స్ట్రెస్ తగ్గడానికి అన్నీ చాలా బాగానే చేస్తున్నారు, కానీ అసలు చేయాల్సింది చేయట్లేదు. ఏంటి అని అంటే లైట్ ఉండకూడదు. ఇప్పుడు లైట్ ఉండకూడదు అని అంటే ఎట్లా? ఇప్పుడు అంత రాత్రి అంతా కూడా పట్టపగల్లానే ఉంటుంది. సో నైట్ లైఫ్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, మేము రాత్రి కూర్చున్నాము అని అంటే నేను 1 year చదవాల్సిన సబ్జెక్ట్ అంతా నేను చదివేసేస్తా, తెల్లారి ఎగ్జామ్ రాసేస్తా, నాకు అంత ఎనర్జీ ఉంటుంది నైట్ అంటారు. టీలు తాగుతారు, కొంతమంది నైట్ మెలుకుని ఉండడానికి స్మోక్ చేస్తారు, ఇంకా రకరకాలుగా చేస్తారు. నైటే చదవాలి అని చెప్పేసి. ఎందుకంటే నైట్ మన బ్రెయిన్ టైం కాదు. మన బ్రెయిన్ స్లో అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది. సో ఈ రెండు స్లో అయినాయి అనుకోండి, మీరు ఎంత చదివినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి పడుకోవాలి. నిద్ర పట్టట్లేదు అనే కంప్లైంట్ చేసేవాళ్ళు అసలు నిద్ర పట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు పెద్ద ఆసనాలు చేసేయండి, ఈ ప్రాణాయామం చేసేయండి, ఈ ముద్ర చేసేయండి, నేను వీళ్ళకి చెప్పను. ఎవరికి, యంగ్స్టర్స్కి అవసరం లేదు. అవి ఎవరికి చెప్తాం? రిటైర్ అయిపోయి పెద్దవాళ్ళు మెడికేషన్లో ఉన్నవారు వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ మెడికేషన్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. కానీ వీళ్ళకి ఏం అవసరం లేదు. వీళ్ళు ఈ టైంకి నేను నిద్రపోతానని ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఆ టైం టేబుల్ పట్టదు. ఫస్ట్ డే పట్టదు, సెకండ్ డే పట్టదు, ఒక 4-5 days వరకు నిద్ర పట్టదు. అయినా కూడా ఒక 4-5 రోజులు ఓపికగా వెయిట్ చేయాలి. 10కి పడుకుంటారా? ఓకే 10, లేదా మీకు కుదరదు 10 మరీ ఎర్లీ అనుకుంటున్నారా 10:30 లేకపోతే 11. ఇంకా అది దాటింది 10 దాటింది అంటే మీ స్లీప్ చేంజ్ అయిపోతుంది. స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు పడుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ అదే మేడం, ఇప్పుడు స్లీప్ కోసం ఎక్కువ స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఎఫెక్ట్స్ ఎలా ఉంది? స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు, ఏ ఏజ్ వాళ్ళు కూడా. ఇప్పుడు నా దగ్గర కొన్ని 100,000 మంది ఉన్నారు స్లీపింగ్ పిల్స్ మానేసేసి. ఒకే ఒక ముద్ర చెప్తా మీకు. అంటే నిద్ర రాకపోతే, ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా నిద్ర రాకపోతే, శక్తి ముద్ర. జస్ట్ ఇండెక్స్ ఫింగర్, ఈ మిడిల్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసి దానిపైన ఇలా బొటన్ వేలు పెట్టి, రింగ్ ఫింగర్ టిప్స్, లిటిల్ ఫింగర్, ఈ చిటికెన్ వేలు, ఉంగరం వేళ్ళు ఇలా జాయిన్ చేసి చూడండి. ఇలా పెట్టుకోవద్దు, చేతులు ఇలా ఉండాలి. జస్ట్ స్ట్రైట్గా కూర్చుని ఎక్కడైనా కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, లేకపోతే కింద కూర్చోగలిగితే కింద కూర్చోవచ్చు. బట్ మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ చేతులు ఇలా ఎల్బోస్ 2 ఓపెన్ చేసి ఉండాలి. ఇలా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. అలా మెల్లగా ప్రశాంతంగా తీసుకోండి, ప్రశాంతంగా వదలండి. కొంతసేపు ఇలానే కూర్చోవాలి. ఈ ముద్ర ఎప్పుడు చేయాలి? పడుకునే ముందు. అంటే మీరు ఇంకా అన్నీ అయిపోవాలి. మళ్ళీ ఈ ముద్ర చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, లేకపోతే ఛార్జింగ్ పెట్టడం, లేచి లైట్ ఆఫ్ చేయడం, ఇట్లాంటివి చేయకూడదు. అన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు నేను పడుకుంటాను అన్నప్పుడు బెడ్ మీదే కూర్చొని చేసి, ఈ ముద్రలో కూర్చొని చేసి ఎంతసేపు చేస్తారు? మ్యాక్సిమం 5 minutes.
ఒక 3 మినిట్స్ ఫస్ట్ 3 మినిట్స్ కన్నా ఎక్కువ చేయలేరు. ఇలా కూర్చుంటే మీరు కూర్చోలేరు. 3 నిమిషాల తర్వాత ఎక్కువైపోద్ది. బట్ 3 to 5 మినిట్స్ ఇలా కూర్చుని అలానే పడుకోవాలి. ఇలా ఈ ముద్ర అయిపోయింది ఇంక చాలు అనుకుంటే అలానే పక్కన అలానే పడుకోవాలి, మంచం మీద అలానే పడుకోవాలి. అంటే ఈ ముద్ర మంచం మీద చేయొచ్చు? కూర్చుని చేయండి, మంచం మీద కూర్చుని నిద్ర రాని వాళ్ళకి. ఎందుకంటే ఈ ముద్ర చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు డోర్ వేయడం, లైట్స్ ఆపడం, మళ్ళీ స్విచ్ ఫోన్ చూసుకోవడం ఇట్లాంటివి చేస్తే ఈ ముద్ర చేసిన ఉపయోగం లేదు. కాబట్టి ఇంక పడుకుంటానని అన్నప్పుడే ఈ ముద్ర చేసి పడుకోండి. ఒకవేళ ఒక 1 అవర్ నిద్ర పట్టింది, 2 అవర్స్ మళ్ళీ మెలకు వచ్చేసింది అనుకోండి, ఏం కాదు, మళ్ళీ కూర్చుని ఈ ముద్ర చేయండి, మళ్ళీ నిద్ర పట్టేసి మళ్ళీ పడుకోండి. ఈ ముద్ర మీరు వేసుకునే ట్యాబ్లెట్ కన్నా ఫాస్ట్గా నిద్రపోతారు. దాని పేరేంటి మేడం? ఇది శక్తి ముద్ర అంట. యాక్చువల్లీ ఇది అమ్మవారి ముద్ర అని చెప్తామన్నమాట. శక్తి ముద్ర ఇది చాలా చాలా వాటికి ఉపయోగిస్తా. బట్ నిద్రకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దీనికి కొన్ని మంత్రాలు ఉంటాయి, మంత్రం మారినప్పుడు వేరే వాటికి కూడా ఉపయోగిస్తాం. ఇది శక్తి ముద్ర. ఇది అమ్మవారి ఏ గుడిలోకి వెళ్ళినా కూడా, శక్తి పీఠాలు కానీ అట్లాంటివి వెళ్ళినప్పుడు ఈ ముద్రలో కనుక కూర్చుని ఒక 5 నిమిషాలు కూర్చుంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ముద్ర నిద్రకి చాలా 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 మంచి, చాలా ప్రశాంతమైన మనసు, హాయిగా ఉంటుంది, నిద్రపోతారు. ఈ ముద్ర చేసి కొన్ని సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు కూడా మానేసి ఈ ముద్రే, కొన్ని వందల మంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, అమ్మ మేము ఆ ట్యాబ్లెట్స్ మానేసాం, రోజు ముద్ర చేసుకుంటున్నాం, హాయిగా పడుకుంటున్నాం. కొంతమంది అయితే రీసెంట్గానే 5 వరకు అసలు మాకు మెలకువే రాలేదు, రాత్రి 10కి పడుకున్నాం, 5 o'clock మెలకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ నిద్ర కోసం ఎన్నో చేశారు. వాళ్ళు రకరకాల మెడిటేషన్ కూడా చేశామని చెప్పారు. ఈ ముందు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే స్లీపింగ్ సైకిల్ చేంజ్ అయిపోద్ది. అంటే ఒక 1 వీక్ నైట్ షిఫ్ట్ ఉంటే ఇంకో వీక్ డే షిఫ్ట్ పడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ముద్రలు ఉపయోగపడతాయి? ఈ శక్తి ముద్ర వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఎందుకంటే నిద్రపోవడానికి చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు 1 వీక్ వర్క్ చేసుకునే టైంలో 1 వీక్ హాఫ్ ఉంటుంది, 1 వీక్ ఇలా ఉంది అని అనుకోండి, వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే 1 వీక్ ఇలా 1 వీక్ ఇలా అడ్జస్ట్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలి అని అంటే 1 వీక్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా, 1 వీక్ వాళ్ళకి నైట్ నిద్ర రానప్పుడు ఈ ముద్రే చేయాలి.